సార్ నా పేరు మోహన్ సార్. నేను ఐపాక్ నుంచి కాల్ చేస్తున్నా, జగనన్న సర్వే టీం నుంచి. ఆ, సార్ మన పుదుచ్చేర్ల గ్రామం గురించి చిన్న సర్వే సార్. మీరు ఒక 5 minutes ఖాళీ ఉంటే. ఎట్లా? సార్ పుదుచ్చేర్ల గ్రామం గురించి చిన్న సర్వే ఉంది సార్. మీరు ఒక 5 minutes టైం ఇస్తే. చెప్పు. సార్ మన పుదుచ్చేర్ల గ్రామంలో ఎంతమంది ఓటర్లు ఉంటారు సార్? 2000 ఓట్లు ఉంటాయి. 2000 ఓట్లు ఉన్నాయి సార్. దీనిలో మేజర్ క్యాస్ట్ ఎవరు ఉంటారు సార్? ఏ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ ఉంటారు? సాయబులు బోయలు సమంగా ఉన్నారు. సాయిబులు బోయ వాళ్ళు సమంగా ఉన్నారు సార్. ఆ, సార్ ఇప్పుడు సాయిబులు ఎంతమంది ఉంటారు సార్? సాయబుల ఓట్లు 500 600 ఉంటాయి. బాయలు 500 600 ఉంటాయి. దాని తర్వాత అన్ని బల్జళ్ళు, గొల్లలు, సాకలోళ్ళు, మంగళోళ్ళు, కాపోళ్ళు, మాలమదిగలు ఉంటారు. బలిజ, కాపు. అన్ని కులాలు ఉన్నాయి. ఈ 2 కులాలు ఎక్కువ, పెద్ద కులాలు, ఓకే. ఓట్లు ఎక్కువ. బలిజ వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు సార్? బల్జలు 320 ఓట్ల వరకు ఉంటాయి. ఓకే. కాపు వాళ్ళు సార్? కాపోళ్ళ అంతా 150 ఓట్లు ఉండి లేకనే. ఓకే. గొల్ల వాళ్ళు సార్? ఏనైనా గొల్ల గొల్ల. గొల్లలు వాళ్ళు 100 ఓట్లు ఉంటాయి. ఓకే. ఎస్సీ సార్? ఎస్సీలో మాల ఎక్కువ, మాదిగ ఎక్కువ సార్? మాదిగోళ్ళు ఎక్కువ ఉన్నారు. మాది వాళ్ళు ఎంతమంది ఉంటారు సార్? మాదిగోళ్ళు 150 ఓట్లు ఉంటాయి. మాలలో 60 ఓట్లు ఉంటాయి. సార్ ఇప్పుడు మనకి ఇక్కడ మేజర్ గా మనం డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని చేస్తున్నాము సార్? అన్ని కంప్లీట్ చేస్తున్నాము చెప్పినట్టు? ఏదన్నా పెండింగ్ లో ఉన్నాయా సార్ ఇంకా? అభివృద్ధి అంటే మా ఊరికి జరిగిన అభివృద్ధి ఎక్కడ ఇండియాలో జరిగిండదేమో అటు జరిగింది మా ఊరికి. అవునా సార్? ఏమి జగనన్న ఓకే. ఖాళీ ఒక సెంటి లేదు ఈడ ఓకే. ఎవరికే గాని. ఇంకా ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు ఉంటే ఒక బాల సిమెంట్ గాని ఒక బాల కంకర గాని వేయలే ఈడ. ఓకే. డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరగలేదు అయితే. ఏది లేదు, శూన్యం అభివృద్ధి అనేది. ఓకే. రూపాయి వరకు జరగలే ఈ 5 ఏళ్ళు. ఎందుకని జరగలేదు సార్ మనకి? ఎందుకనే జరగలేదంటే ఏం చెప్పు అబ్బా, ఈడ ఒకసాట 2 ఎకరాలు వేసి పిల్ల కొద్ది ఎత్తుకు గాడు కొద్ది గుంజుకపోయినట్ట కొంత అయిపోయా. ఓకే. ఇంకా జగనన్న పని చేయలే అని ఇంతవరకు అయితే 1 రూపాయి ఇవ్వలేదు ఈ ఊరికి. ఓకే. ఏమంటే ఉన్నాం అట్టనే, జగన్ పార్టీలని అట్టనే ఉన్నాం, అట్టనే ఈదుకుంటూ వస్తున్నాం మేమే అట్టనే సొంత ఖర్చులు పెట్టుకొని. ఓకే. ఏం లేదు అభివృద్ధి అనేది ఇంకా చెప్పకూడదు ఈడ ఈ ఊర్లో. ఓకే. ఆ. మరి మిగతా కార్యక్రమాలు లైక్ మనం గడప గడప కానీ ఇవన్నీ కంప్లీట్ అయినాయి సార్? చేపించిన మొన్న ఇంకా తప్పదు కదా, ఉన్నాం కాబట్టి. అదే గడప గడపలో ఫండ్స్ వస్తాయి కదా సార్, వాటితో కూడా ఏమి చేయలేదా మనం? రూపాయి పని చేయలేదా? గడప గడప అయిపోయి ఒక 8 దినాలు అయింటది, 1 రూపాయి పని లేదు ఈ ఊరికి. ఆ జగన్ ఏమి ఇస్తున్నాడో ఏం లేదో మాకేం తెలియదు, కానీ మా ఊరికి వచ్చిన పని అయితే జగన్ నుండి 1 రూపాయి పర్సు రాలేదు. అన్ని ఊర్లో జగనన్న బిల్డింగ్లు, జగనన్న కాలనీ అంటుండే, కానీ మా ఊర్లో జగనన్న కాలనీ, జగనన్న శూన్యం తప్ప అభివృద్ధి జరిగింది ఏది లేదు ఓకే. పూడ్చెల్లకు. ఓకే సార్. ఇప్పుడు మనకి మేజర్ గా నాయకులు ఎవరు ఉన్నారు సార్ ఇక్కడ వైసీపీ పార్టీ తరఫు నుంచి? ఇప్పుడు నేను, ఇంకొక ఆయన కర్నూలు ఉంటాడు కాపాయన, ఎందుకంటే ఆయన కాపాయన కాబట్టి ఆయన పేరు కావాలంటారు. మేము బాయలం కాబట్టి మమ్మల్ని తక్కువ అనే కాటికి ఉంది ఈ పార్టీలో. పేరేంటి సార్ ఆయన్ని? ఆయన మహేష్ రెడ్డి, కర్నూలు ఉంటాడు, ఆయన మెడికల్ ఏజెంట్, ఆయన ఊర్లో ఉన్నాడు. ఓకే. ఓకే. ఇంకా మేము ఎందుకంటే ఎట్టిసారి మేము మోసుకోవాలా, ఎందుకంటే మాకు తాకలేదు కాబట్టి తాక పెట్టుకున్నారు ఆయనని. అదేంటి సార్ మీకు ఇంకా చెప్పు. అది డిస్క్రిమినేషన్ ఉందా సార్? అది ఆ? విభేదాలు అవన్నీ ఉంటాయి సార్? ఎట్లా అంటే ఇప్పుడు మిమ్మల్ని చిన్న చూపు చూసే ఇదంతా ఉంటుందా సార్ మీ కులం వాళ్ళని అక్కడ? నియోజకవర్గంలో అదే కంప ఉంది. మొన్న మంచి బలమైన లీడర్ టీడీపీలోకి పోయి సుధాకర్ రెడ్డి గారు. సుధాకర్ రెడ్డి, ఇక్కడ వేవి సుబ్బారెడ్డి కర్నూలు కార్పొరేటర్లు, ఇంకా వారం 10 దినాలు ఇంకా దండికి పోయే వాళ్ళు ఉన్నారు ఇంకా టీడీపీలోకి. ఎవరు సార్? మన పుదుచ్చేర్ల నుంచి ఎవరైనా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు సార్? పూడ్చెల్ల వాళ్ళ నుండి ఎవరు వెళ్ళిపోలే, కానీ మేము ఇదే ఉన్నాం. ఈ వర్గపూర్ నుండి తట్టకలేక మేము ఉండాలన్నా ఊడిపోవాలని మాదకే అర్థం కాకుండా. ఎవరు సార్? వర్గపూర్ ఎవరి మధ్య ఉంది సార్ అక్కడ మనకి? వర్గపూర్ కాదు, కర్నూలు ఆయన ఉన్నాడు, ఆయన కాపాడే కాబట్టి ఆయన కావాలంటారు. ఇప్పుడు మేము బాయలం కాబట్టి మమ్మల్ని బాయలని, ఏమి అభివృద్ధి లేకుండా మాకేం ఆదాయం లేకుండా అట్టనే ఇవన్నీ. పోయిన ఎలక్షన్ అప్పుడు 5 లక్షలు ఖర్చు పెట్టి 5 పొట్టేళ్ళు కోసి 3 క్వింటాల చికెన్ పెట్టి ఊరేగింపు చేసి భూపాలకి ధర చేసి పెడితే ఓకే. ఇంకా సరే, మాకు లేకుంటే కూడా ఊకుండాలంటే మాకు అది చిన్న సూపు ఉంది. అది ఇంకా దాని నుండి ఎక్కువ ఇబ్బందిగా అయిపోయింది. ఓకే. మా ఊరు ఒక్క ఊరే కాదు, మన నియోజకవర్గం వల్ల అదే పరిస్థితి ఉంది. అదేనండి సార్. ఆ? ఓరకల్ మండలం మొత్తం ఇదే ఉంది సార్, నేను చూసాను. ఊరకల్ మండలమే కాదు, పాని నియోజకవర్గమే కాదు, అంతా ఇదే కంప ఉంది
ప్రతి ఊర్లో 2-3 వర్గాలు. నిన్న సైనాల గడప గడపండే. ఆటో గుర్తు వర్గమాను ఇది మనకి వైఎస్ఆర్సీపీ వర్గం అలానా సార్ మీరు చెప్పేది? వైఎస్ఆర్ సిపిలని ఒక ఊరికి వచ్చేసి 2-3 వర్గాలు. అదే సార్, ఆటో గుర్తుకి సార్తో రాము ఎమ్మెల్యే గారితో పాటు ఇండిపెండెంట్ గా చేసిన వాళ్ళ వర్గం ఒకటి, వైసీపీలో ఉన్న వాళ్ళ వర్గం ఒకటి, అంతే కదా సార్? ఇండిపెండెంట్ గా వాళ్ళు ఏమంటే భూపాల్లో ఎక్కడ ఉన్నా అక్కడ ఉన్నాం మేము. ఏమి ఫస్ట్ నుండి పారాయణకి వచ్చిన నెల నుండి. ఇప్పుడు ఎవరైతే కాదు ఒక ఊరికి ఇట్లా అంటే ఆయన కడుక్కొని చెప్పిన వద్దురెడ్డి వర్గ పొర్రు బాండ చూడు. ఒక పార్టీలో రెండు పార్టీలు అంటే రేపు పొద్దున ఇబ్బంది కదా, రేపు పొద్దున వీడు చేస్తాడని వాడు చేస్తాను నీడు ఇబ్బంది అంటే అడిగి నిన్న భూపాల్లో విలేకరులు అడిగినారు సగినాల గడప గడుపుంటే. ఒక ఊర్లో 2 వర్గాలు పెట్టినావన్నా ఎట్లా ఇది, దీన్ని ఎంతవరకు సాధ్యం అంటే ఇద్దరు నా మంచులే కదా, ఎవరు చేసి న్యాయం చేసి వాళ్ళకి చేస్తా అని ఆయన చెప్పినాడు మేము విలేకరులతోని. ఏం అర్థం కావడంలే, ఈ వైఎస్ఆర్ పార్టీ ఉందే ఊడిపోతుంది అనేది అర్థం కాకుండా మాకు. అవునా సార్, ఇక్కడ మనకి ఈసారి మెజారిటీ రాదంటారు సార్ అయితే పుచ్చర్లలో? ఒకటే రూపాయి పని చేయలేదయ్యా మాకు. ఇప్పుడు ఈడ ఒక కార్యకర్తకు కార్డు ఇప్పియాలనే పవర్ లేదు, పింఛన్ ఇప్పియాలనే పవర్ లేదు. పోనీ అది లేదంటే మాకు ఏదన్నా సీసీ రోడ్ల మురికాల ఏదైనా పని చేయడానికి ఒకటే నేను ఈ మాట చెప్పు పురుషులకు చేసలేమంటే నువ్వు ఎమ్మెల్యేనే బాధలే కానీ ఒకటే రూపాయి లేదు పని ఊరికి గెలిచిన వాళ్ళు 4-5 ఏళ్ళ నుండి. ఇంకా జగనన్న బిల్డింగ్ కూడా ఎవరికి కూడా ఒక సెంట్ ఇచ్చింది లేదు. ఈడ జగనన్న ఖాళీ లేదు, జగనన్న బిల్డింగ్ లేదు, ఎవరికి ఒక సెంటు స్థలం ఇచ్చింది లేదు. ఇది పరిస్థితి. ఈడ ఇంకా మెజార్టీ వస్తుందో ఊడిపోతుందో అనేది అర్థం కాకుండా ఇంకా ఏమని అడగాల జనాలు ఎక్కువ ఓట్లు వేయని మాకని ఏం చేసిన మరి పోవాలా అడగనీకి కూడా నోరు అనేది ఉండాలి కదన్నా. అదే సార్, మరి ఇంకా వచ్చే తరం ఎట్టుంటుందో. వచ్చే తరం జగన్ మంచిది. వచ్చే తరం జగన్ గెలిస్తే ఊర్లో ఎందుకు లేని కాడికి అంటాడు. ఇంకా ఆయన ఊర్లు ఇచ్చి గట్లలో లేకపోతే మన రాష్ట్రం ఇచ్చి వేరే రాష్ట్రానికి పోమంటాడేమో. ఎందుకంటే మీకు ఇంకా అభివృద్ధితో పని నేను బటన్ ఒత్తుతున్నా అంటే ఎవరికి బటన్ ఒత్తుతున్నాడు ఆయన ఏం కథనో. ఆటోడు డబ్బులు అడిగిండేనా, మిషనోడు డబ్బులు అడిగిండేనా? అదే పని గ్రామాల్లో ఖర్చు పెట్టింటే ఏమవు. కనీసం ఏడొక మీటర్ సీసీ రోడ్ వేసినది లేదే. ఏంది అభివృద్ధి ఇది? ఏడన్నా కుళాయి ఇరిగిపోయిందంటే కుళాయి చూపించే లేదు. ఎట్లా ఇది అభివృద్ధి? వారికి ఎవరు చెప్తున్నారో జగన్మోహన్ రెడ్డికి సలహా ఏ నాయకుడు ఉన్నాడో దేవుడు ఎరుగు. రేపు పొద్దునప్పుడు ఎమ్మెల్యే కూడా వచ్చినాడంటే ఎమ్మెల్యే కూడా ఏమనుకోనికి కాస్త కూర్చో ఊర్లో బొరుకు చేస్తే పని చేస్తానే కదా, వారికి కూడా మర్యాద ఉండేది. నా నుండి గెలిచినారు నేను బటన్ ఒత్తుతా అంటే రేపు పొద్దున నిలబడడం మనం ఎన్ని ఓట్లు వేయించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు నేను బటన్ ఒత్తుతా అంటే ఎందుకు ఒత్తుతున్నావు బటను? ఎవరికి ఇస్తున్నావు నీ అభివృద్ధి పని? ఇదే అభివృద్ధి. తెలంగాణలో కేసీఆర్ అంతా చేసా ఏమైపోయా గుద్దెత్తుకొని పడే. ఇది అంతకంటే ఘోరంగా ఉంది. ఒక ఎమ్మెల్యేకు పవర్ లేదు, కార్యకర్తకు పవర్ లేదు. ఆ మహానుభావునికి ఏ నా కొడుకు చెప్పినాడా జగన్మోహన్ రెడ్డికి అభివృద్ధి అనేది? ఈ అకౌంట్ బటన్ వచ్చే డబ్బులు ఎందుకయ్యా? ఎవడు అడిగినాడు ఆయన డబ్బులు? గ్రామాల్లో మురికాలు వాసన లేచిపోతుంటే మీరు శ్మశానంలో కాపురాలు చేయనట్టుందా, మరి చేయమన్నట్టుందా ఆయనకు అభివృద్ధి పని? మహానుభావుడు చల్లగా 100 ఏళ్ళు బతుకని ఇటువంటి నాయకుడికి మళ్ళీ దొరకడం మాకు ఉంటా. Please do like, comment and share our videos. For more interesting updates, please do subscribe and click the bell icon.